హలో అండి. మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఫస్ట్లో ఆయన జీవితం స్టార్టింగ్ కండక్టర్, టికెట్ అని కండక్టరు మన జనాల దగ్గర నుంచి టికెట్స్ తీసుకునేవాడు. అలాంటి సూపర్ స్టార్కి బట్టతల ఉందని తెలుసు కదా, నేను అందంగా లేనని తనకి తెలుసు కదా, అన్నీ తెలిసిన అతను కూడా ఒక విగ్గు పెడితే నేనే స్టార్, నన్ను మించిన వ్యక్తి లేదు అని పర్ఫామ్ చేసి జీవితంలో అణువణువు ఎదుగుతూ వచ్చి ఈరోజు ఒక హీరో అయ్యాడు. అదే హీరో సినిమాకి మనం లైన్లో నిలబడి టికెట్ అని ఎగబడుతున్నాం. అంటే మనిషి సక్సెస్ అనేది పోరాడి కష్టపడి సాధించటంలోనే వస్తుంది. దీన్ని మనం గమనించగలగాలి. ఇప్పుడు మనం చెప్పుకునే విషయం ఏంటంటే, ప్రతి తండ్రి తన కొడుక్కి మంచి స్కూల్లో కానీ కాలేజీలో కానీ విద్యని చెప్పించాలని, ఆ విద్య కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకంజేయరు. అలాంటి విద్యార్థులకి ఎడ్యుకేషన్ మంచిగుందా, ఇన్స్టిట్యూషన్ మంచి పేరు గలదా, తర్వాత ఫుడ్ బాగుందా అని చూస్తదే కానీ అదే పిల్లగాడు హాస్టల్లో ఉండటం వల్ల తనకి కొంతకాలం తర్వాతనో కొన్ని రోజుల తర్వాతనో స్కిన్ ప్రాబ్లమ్స్ రావటం స్టార్ట్ అవుతాయి. అసలు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి? దీనికి ఒక కారణమే ఆ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఆ ఇన్స్టిట్యూట్లో కానీ బట్టలు ఉతికే విధానంలో ఉంటుంది. ఎలా అంటే 1000 మంది 2000 మంది పిల్లగాళ్ళు ఉన్న స్కూల్లో కాలేజీలో వాళ్ళు తీసుకెళ్ళి ఒక 500 లీటర్ల డ్రమ్ములోనో లేకపోతే 2000 లీటర్లు ఉన్న డ్రమ్ముని సగానికి కోసి దాంట్లో నీళ్లు పట్టి 2 సరుపు ప్యాకెట్లు వేసి ఇక 2 మనుషులు ఎక్కి తొక్కి బయటలో మళ్ళీ ఇంకొక డ్రమ్ములో మంచి వాటర్లో వేసి తీసి ఆరేయటం జరుగుతుంది. ఇది ఒక ప్రాసెస్. ఇక్కడ ఏమవుతుందంటే ఓన్లీ సరుపు ఎంత వాడుతుందన్నది ఒక ఎత్తు, రెండోది అక్కడ పనిచేసే వాళ్ళు కరెక్ట్గా చేస్తుందా లేదా అన్నది కూడా ఇంకొకటి. వీటన్నిటికీ సొల్యూషనే మనకి జంబో వాషింగ్ మిషన్స్ వచ్చినాయి. మన ఇంట్లో 2-3 ఉన్నోళ్ళ ఇంట్లోనే ఫ్రంట్లో హీట్ వాటర్ వచ్చే వాషింగ్ మిషనా, లేకపోతే సెన్సార్ బోర్డుదా, డబల్ ఇదా అని ఏదో ఒక స్పెసిఫికేషన్స్తో ఉన్నాయి. అలాంటిది మన పిల్లగాన్ని అక్కడికి పంపించినప్పుడు తన భవిష్యత్తు ఎంతో బాగుండాలనుకున్నప్పుడు తనకి హెల్త్ ఇష్యూస్ వచ్చి బ్యాక్ రావటం వల్ల 10 రోజులు 15 రోజులు ఇంటికాడ ఉండటం వల్ల తన ఎడ్యుకేషన్ డ్యామేజ్ వస్తుంది. ఈ ప్రాబ్లం ప్రతి ఒక్క తండ్రి తన కొడుకు దగ్గర బిడ్డ దగ్గర అనుభవించిన ఇది. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న వ్యక్తి కూడా హాస్టల్లో ఉంటే గనక లేదా ఎక్కడన్నా ఇన్స్టిట్యూట్లో ఉంటే గనక మీకు కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి. ఎలర్జీ కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా రావచ్చండి. అది ఎందుకు వస్తాయి అన్నది మీరు ఆలోచించుకోండి. నేను చెప్పే బిజినెస్ ఏంటంటే ఇది ఒక బిజినెస్ లాగా మలుచుకోవచ్చు మనం. ఎలా? ఇప్పుడు సపోజ్గా ఒక టౌన్లో ఒక మున్సిపాలిటీలో వచ్చేసి స్కూల్స్ 70 ఉన్నాయి అనుకున్నాయి. దాంట్లో చదివే 70 స్కూల్ కాలేజెస్లో కలిపి 40,000 మంది స్టూడెంట్స్ హాస్టల్లో ఉంటున్నారండి మీ ఉన్న మున్సిపాలిటీలో. అంటే ఈ స్కూళ్ళల్లో ఎంతమంది మిషన్తో వాష్ చేస్తున్నారు, ఎంతమంది మాన్యువల్గా చేస్తున్నారు, వాళ్ళ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ కొడుకు బిడ్డ ఎలా ఉన్నారు వాళ్ళు ఆలోచించుకోండి. దీనికి ప్రత్యామ్నాయమే మనం ఒకటి ఉంది, జంబో వాషింగ్ మిషన్స్ ఉన్నాయండి. జంబో వాషింగ్ మిషన్స్ అంటే ఏమీ లేదండి, మన ఇళ్లలో ఉన్నాయి 6, 7, 10, 15 కేజీలు ఉంటాయి. జంబో వాషింగ్ మిషన్స్ 60 కేజీలు 100 కేజీలు ఉంటాయండి. ఇక్కడ జంబో వాషింగ్ మిషన్ వాడటం వల్ల ఏమైందంటే 50 కేజీలు 60 కేజీలు 100 కేజీలు వేసినప్పుడు డిటర్జెంట్ లిక్విడ్ వాడతాడు తను. వాడినప్పుడు మాన్యువల్గా వాడినప్పుడు కాలర్లు కానీ సంకల్లో కానీ జేబుల్లో కానీ మురికి పట్టే ప్రాంతంలో తను ఉతకలేడు. ప్రతి చొక్కాని పాయింట్ని ఉతకడం సాధ్యం కాదు. అదే మిషన్ అయితే ప్రతి ఏరియాలో క్లీన్ చేసేస్తుంది. దీనివల్ల మ్యాన్ పవర్ తగ్గటం, రెండోది మంచి లిక్విడ్స్ వాడటం వల్ల, మంచి లిక్విడ్స్ అంటే మా ఎకోషైన్ని మించింది లేదని నేను చెప్పగలుగుతానండి. అంతే. ఎందుకంటే మా ఎకోషైన్ లిక్విడ్స్ ఇప్పుడు దగ్గర ఖమ్మంలో 4 యూనిట్లలో వాడుతురండి. చిన్న ప్రాబ్లం కూడా రాలేదు. దీని ఇంకా ఏంటంటే మిషన్లో మా లిక్విడ్స్ వాడటం వల్ల ఇంకు మరకలు, బ్లడ్ మరకలు, సిలుమ్ మరకలు వీటిని కూడా ఇచ్చేస్తాం. స్కూల్ స్టూడెంట్స్ వేసుకునే బట్టలు ఎలా ఉంటాయంటే డే బై డే అండి. ఈరోజు వేసుకున్న డ్రెస్ రేపు వేసుకోడు, రేపు వేసుకున్న డ్రెస్ ఎల్లుండి వేసుకోడు. అవి ఉతకడానికి వస్తాయి.
ఈ కాలక్రమేణా ఏమవుతుందంటే కాలర్ల దగ్గర కానీ, సంకల దగ్గర కానీ, జేబుల దగ్గర కానీ, కింద ఎడ్జెస్లో కానీ ఒక క్రీమ్ లాగా వస్తుంది, ఏది గోధుమ కలర్ లాంటిది వస్తుంది. ఆ కలర్ సైతం కూడా మా లిక్విడ్ మిషన్స్లో వేసి వాడటం వల్ల చాలా నీట్గా వస్తున్నాయని ఫీడ్బ్యాక్ ఉంది. ఆ యూనిట్లు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. వాళ్ళకి ఆర్డర్స్ ఈ ఇయర్ కూడా రెన్యువల్ అయినాయి. మీరు ఈ బిజినెస్ని ఎంచుకోవటం వల్ల జరిగే ఉపయోగాలు ఏంటంటే, బిజినెస్ ఎక్కడెక్కడ రన్ అయ్యిద్ది అసలు. జంబో వాషింగ్ మిషన్ బిజినెస్ స్కూల్స్లలో అంటే హాస్టల్స్ ఉంటాయి, కాలేజెస్లో హాస్టల్స్ ఉంటాయి, హోటళ్ళల్లో, లాడ్జెస్లలో, రెస్టారెంట్లలో, ఇక్కడ బెడ్షీట్స్, కర్టన్స్ ఇవి ఉంటాయండి. ఫంక్షన్ హాల్లలో, థియేటర్స్లలో, ట్రావెల్ అంటే బస్సులు, కార్లు, వాళ్ళకు కూడా యూజ్ అవుతుందండి. వీళ్ళందరూ మన జంబో వాషింగ్ మిషన్ కస్టమర్లు అండి. మనం వీళ్ళని ఇచ్చేస్తే మనకు కస్టమర్స్ ఉంటారు, మనం బిజినెస్ రన్ చేయొచ్చు. అసలు ఈ జంబో వాషింగ్ మిషన్లకి ఎంత ఖర్చు వస్తుంది, ఎలా చేయొచ్చు, దీనికి ఖర్చు అంటూ అంత ఇది ఉండదండి. వన్ టైం సెటిల్మెంట్. ఒక్కసారి 8 లక్షలు కనుక మనం పెట్టి ఒక వాషింగ్ మిషన్, ఒక డ్రయ్యరు తీసుకోగలిగితే, అది 60 కేజీల క్యాపబిలిటీ ఉన్న మిషన్ తీసుకోగలిగితే దానికి వచ్చే ఖర్చు 6 లక్షలండి. ఆ 2 మిషన్లకి కట్ చేస్తే ఆ మిషన్ ఆపరేటర్కి ఒక మనిషి కావాలి. తర్వాత ప్లాంట్, మనం ఏదైతే ఆ మిషన్స్ తీసుకొచ్చి ఎక్కడైతే పెడుతున్నామో అక్కడ ప్లాంట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, విత్ బోర్ వాటర్ ఫెసిలిటీతో కావాలి. వాటర్ ఆర్ఓ వాటర్ అయినా ఏం లేదండి, మామూలు బోరు వాటర్ అయినా కానీ ఏమీ లేదండి. మనం వాడే లిక్విడ్లలో దమ్ము ఉంటే చాలు, అంతే. ఇక్కడ మనకి మిషన్ కాస్ట్, రెంటు, ఎలక్ట్రిసిటీ, మ్యాన్ పవర్, లిక్విడ్, తర్వాత ఎంప్లాయీస్ అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్కి వెళ్ళే డ్రైవర్ కానీ, ఇక్కడ మిషన్ ఆపరేటర్ కాకుండా మళ్ళీ ఇంకొక 2-3 పడతారు మనకి. ఒక 1000 మంది స్టూడెంట్లకు చేస్తున్నాం అనుకుంటే అక్కడ కింద మనుషులు కావాలండి, హెల్పర్స్. అలా ఇప్పుడు మనం 1000 మంది స్టూడెంట్స్ అనుకున్నాగా, ఈచ్ స్టూడెంట్కి 250 రూపాయలు మంత్కి తీసుకుంటే ఎంత క్యాలిక్యులేషన్ వస్తుందో మీరు లెక్కేయండి. నేనే లెక్కేస్తే మీరు ఇంటూనే కూర్చుంటారు, అది కరెక్ట్ కాదండి. మీరు లెక్కేయండి, నేను చెప్పిన లెక్కలు కూడా చూసుకోండి. రెంటు సర్వసాధారణంగా మనకు మున్సిపాలిటీలలో కాబట్టి చాలా తక్కువే ఉంటుంది, 20,000 అట్లా ఉంటుంది. ఎలక్ట్రిసిటీ బిల్ అండి, ఆ 2 మిషన్లు కూడా 2 HP 3 HP మోటార్ కలిగినవి ఉంటాయి. 2 HP 3 HP మోటార్స్కి అంత ఇదిగేం రాదు. కరెంటు బిల్లు కూడా చాలా నార్మల్గానే వస్తుంది. అంటే మన ఇంట్లో 2 టన్ AC పెట్టుకుంటే ఎంత వస్తుందో అంత వస్తుందండి. మ్యాన్ పవర్కి వచ్చేసి మనం మిషన్ ఆపరేటరు, ఈ 2 డ్రైవర్ మొత్తం కలిపి ఒక 60,000 వేసుకోవచ్చు అండి, 4 కలిపి. లిక్విడ్స్ 1000 మందికి లిక్విడ్స్ ఎంత కావాలంటే రోజుకు వచ్చేసి 5 లీటర్లు పడుతుందండి. ఇంటూ 30 వేసుకోవచ్చు మీరు, అది ఎంత పడుతుందో తెలిసిపోతుంది. తర్వాత మిషన్ మెయింటెనెన్స్, అదర్ ఎక్స్పెండిచర్స్ కొద్దిగా వేసుకోండి. మీరు వేసుకున్న 250 × 1000 ఇప్పుడు నేను చెప్పిన లెక్కలన్నీ డెడిక్ట్ చేసుకోండి, మీకు ఒక వాల్యూ వచ్చుద్ది. ఇది వన్ టైం ఇన్స్టాల్ పెట్టే డబ్బులే అండి, మొత్తం రిటర్న్స్ వేయండి, మీకు ఇబ్బందే ఉండదు. ఇక్కడ ఇంకా జరిగేది ఏంటంటే, ఈ మిషన్స్ కానీ ఇవి కానీ రిపేర్స్ రావండి, చాలా ఈజీగా అయిపోతుంది, పని కూడా స్మూత్గా అయిపోతుంది. మన కాడ ఒక 7 లక్షలు 6 లక్షలు ఉంటే ఈ బిజినెస్ పెట్టి ఒక అన్ఎంప్లాయ్గా ఉన్న పర్సన్స్కి ఎంప్లాయ్ క్రియేట్ చేసామనుకోండి సరిపోతుంది. దీనికి మగోళ్ళే కావాలని లేదండి, ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కూడా ఇది చేయొచ్చు. ఎందుకంటే ఇంట్లో వాషింగ్ మిషన్ వాడుతున్నారు, వాళ్ళకి దాని గురించి తెలిసినప్పుడు ఇది ఎంత అండి, సైజే మారింది కానీ మొత్తం ఒకటేలాగా ఉంటుంది. అందుకే మీరు ప్రిపేర్ చేయాల్సింది ఏంటంటే, నెక్స్ట్ జూన్లో స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ నెలలో మీరు ఈ జంబో వాషింగ్ మిషన్స్ని మీ ఏరియాలో మీరు ఏర్పాటు చేసుకొని ఆ స్కూళ్ళతో కాలేజీలతో టైఅప్ అయ్యారనుకోండి, అటు పిల్లగాళ్ళ ఆరోగ్యం కాపాడిన వాళ్ళు అవుతారు, మీకు బిజినెస్ రన్ అవుతుంది, రూపాయి వస్తుంది. దీంట్లో నా స్వార్థం కూడా ఉంది. మీరు మిషన్స్ తీసుకున్నా కానీ లిక్విడ్స్ నా కాడ పర్చేజ్ చేస్తే నేను గైడెన్స్ ఇస్తాను అండి మీకు. ఆ మిషన్ వాడే విధానంలో కానీ దాంట్లో వచ్చే ఇబ్బందుల్లో కానీ అది. ఎందుకంటే 1000 మంది స్టూడెంట్స్కి మనం తీసుకొచ్చామండి ఇక్కడ బట్టలు వాషింగ్ మిషన్లోకి. ఆ 1000 మంది స్టూడెంట్స్కి మనం ఇక్కడికి తీసుకొచ్చి ఉతికి మళ్ళీ తీసాపోయి ఆడేస్తే ఎవరిది వాళ్ళకే వెళ్ళాలి, పిల్లగాళ్ళకి. వాళ్ళు కంగారు పడిపోతారు నాకు డ్రెస్ పోయిందని. దాన్ని ఎలా చేస్తే అవుతుంది, వానాకాలంలో ఏ విధంగా దాన్ని మనం పిల్లగాళ్ళ బట్టలు తొందరగా వానకి ఇదైతుంటాయి, తడుస్తుంటాయి, వాటిని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో అసలు బట్టలు ఎండవు,
అప్పుడు ఎలాంటివి తీసుకోవాలి, ఒకవేళ ఆ హాస్టల్లో కానీ స్కూల్లో కాలేజీలో కానీ స్కిన్ ఇన్ఫెక్షన్ ఎవరికన్నా వచ్చినా లేదా ఏమైనా ఎలర్జీ టైప్లో ఫామ్ అవుతున్నా కానీ దానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇలాంటి బిజినెస్కి సంబంధించిన ఎకోషైన్ కంపెనీ తరపు నుంచి నేను అందుబాటులో ఉండి మీకు చేస్తానండి. మీకు పూర్తి బాధ్యత తీసుకొని బిజినెస్ని ట్రాక్లోకి ఎక్కించడానికి సహాయపడతా. డబ్బు మీది, కష్టం నాది, ప్రతిఫలం మీది, బాధ్యత నాది. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఎకోషైన్ని సంప్రదించండి. నా డీటెయిల్స్ అన్నీ దీంట్లో ట్యాగ్ చేసి పెడతా, చూడొచ్చు.